ఎవరైతే పరుల ఉపకారం కోసం జీవిస్తారో అది పరోపకారం. అలా పరుల ఉపకారం కోసం జీవించడం అనేది అన్నిటికన్నా గొప్ప పుణ్యం. పరులను బాధ పెట్టడం అన్నిటికన్నా పాపం అని చెప్తాడు. ఇంతకన్నా గొప్ప విషయం మనకి, ఇంత గొప్ప విషయం ఎవరి ద్వారా తెలిసింది? వినాయకుడి ద్వారా. కాబట్టి వినాయకుడి ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. వినాయకుడు పుట్టగానే తండ్రి చేతిలో హతమార్చబడతాడు. మరి ఎంత గొప్ప విఘ్నం! అంత విఘ్నం వచ్చినప్పటికీ ఏం చేసిండు? వినాయకుడి యొక్క తలని శిరస్సు పైన ధరించి ఆ ఏనుగు తలని తన శిరస్సుగా పెట్టుకొని జీవించిండు తప్ప ఎన్నో పుణ్యకార్యాలు చేసిండు తప్ప అక్కడే విఘ్నాలకు ఉండిపోలేడు. కాబట్టి వినాయకుడు విఘ్నాలకి అధినాయకుడు అని చెప్పడానికి ఇది ఒక కారణం. కాబట్టి పిల్లలందరూ కూడా వినాయక తత్వాన్ని అర్థం చేసుకోవాలి. వినాయకుడు అంటే తల్లిదండ్రుల్ని దైవంగా భావించినటువంటి వాడు. వినాయకుడు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా తన ఎన్ని విఘ్నాలు ఎదురైనా తను చేసే పనిని ఆపనటువంటి వాడు. వినాయకుడు అంటే జీవితం యొక్క సారాంశం. మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోవడమే జీవిత సారాంశం అని తెలిపేటటువంటి గొప్ప తత్వాలన్నీ కూడా వినాయకుడి లోపల ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే నేటి సమాజం తీసుకున్నట్టయితే మనము ఒక 5 మానవ బిందువులను మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. పూర్వకాలం ఇలాంటి పరిస్థితి లేదు. మరి పూర్వకాలం ఎందుకు ఇలాంటి పరిస్థితి లేదంటే, పూర్వకాలం ప్రతి ఆలయం లోపల ప్రవచన మండపం ఉండేది. నిరంతరం ప్రవచనాలు జరుగుతూ ఉండేవి, సత్సంగాలు జరుగుతుండేవి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తి, నిర్మోహత్వే నిశ్చల తత్వం, నిశ్చల తత్వే జీవన్ముక్తి అని ఆదిశంకరాచార్య చెప్పినట్టు సత్సంగాలు నిరంతరం జరుగుతుండేవి, ఎన్నో ప్రవచనాలు జరుగుతుండేవి. కాబట్టి పూర్వకాలం పెద్దవాళ్ళు చెప్పినట్టు పిల్లలు నడుచుకోవడం, ఎంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు నడపగలిగింది. వాళ్ళు ప్రతి ఇంటి ముందు ఒక అరుగు ఉండేది. ప్రతి ఇంటికి కంపల్సరీ అరుగులు పెట్టుకునే వాళ్ళు. ఎందుకంటే వచ్చే పోయే అతిథుల కోసం. ప్రతి ఒక్కరు కూడా ఆతిథ్యం, ఎవరైనా వస్తే బంధువులు వస్తే బయట హోటల్లో దిగడం లేదు, ఆతిథ్యం వాళ్ళే ఇచ్చేవాళ్ళు. ఇంత గొప్ప మహోన్నతమైనటువంటి విలువల నుంచి మనం ఇప్పుడు నేటి సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే 5 మానవ విలువలు మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఒకటి ఆలయాలు, ఒకటి స్త్రీ, ఒకటి భూమి, ఒకటి గోమాత, ఒకటి మన పురాణ ఇతిహాసాలు. వీటన్నిటిని కాపాడుకోవాల్సినటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. అది బాధాకరమైనటువంటి విషయం. మన పురాణ ఇతిహాసాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు హిందూ ధర్మం కూడా చాలా ఇష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తల్లి జిజియాబాయి ఏం చేస్తారంటే, ఒకసారి ఇట్లా హిందూ ధర్మం మీద అరాచకాలు జరుగుతుంటాయి. హిందూ ధర్మం మీద అరాచకాలు జరుగుతుంటే తల్లి జిజియాబాయి తన తండ్రిని అడుగుతాడు, నాన్న నువ్వేం చేయలేవా అని. తండ్రి మౌనం వహిస్తాడు. తర్వాత కొన్ని రోజులకు పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను అడుగుతున్నా, ఏమంటే మీరేం చేయలేరా హిందూ ధర్మం కోసం అని. ఆయన మౌనం వహిస్తాడు. అప్పుడు ఆ ఒకటే నిశ్చయించుకుంటాను, నాకు పుట్టబోయే కొడుకుని నేను తీర్చిదిద్దుతాను. అంతే ధైర్యంతో, అంతే పురాణ ఇతిహాసాలన్నీ కూడా మొత్తం కలగలిపి ఆమె శివాజీని, ఛత్రపతి శివాజీని తయారు చేస్తాడు. మరి ఛత్రపతి శివాజీని తయారు చేసినందుకే కదా హిందూ ధర్మ సామ్రాజ్య స్థాపన జరిగింది. మరి ఇవాళ కూడా మనమందరం కూడా మన పిల్లలకి ఎన్నో విషయాలు తెలియజెప్పాలి. మనం ఏం చేస్తున్నాం పిల్లలకి అంటే, వాళ్ళు అడిగి తీస్తున్నాం, అది వాళ్ళకి అవసరమా లేదా అనే విషయం కూడా మనం ఆలోచిస్తున్నాం. ఇంకోటి, పిల్లలు చెప్పింది చేయరు, చేసింది చేస్తారు. మనమందరం కూడా ఏం చెప్తున్నాం పిల్లలకి, చదువుకుంటారా నాయన, టీవీ చూడొద్దురా, ఫోన్ చూడొద్దురా అని చెప్పేసి మనం మొబైల్ పట్టుకుంటాం. అప్పుడు పిల్లలు మన మాట ఎట్లా వింటారు? పిల్లలు చెప్పింది చేయరు, చేసింది చేస్తారు, మనల్ని ఫాలో అవుతారు. కాబట్టి మనమంతా కూడా మన పురాణ ఇతిహాసాలను తెలుసుకోవాలి. ఎన్నో అరాచకాలు మనం వింటున్నాం. రాముడి మీద, కృష్ణుడి మీద, సరస్వతి దేవి మీద, వెంకటేశ్వర స్వామి మీద కూడా ఎన్నో మాటలు మాట్లాడుతూ, తూలనాడే మాటలన్నీ మాట్లాడుతూ. మరి అట్లాంటి ఛాయస్ ఎవరికి ఇచ్చినా మనమే ఇచ్చినట్టు. ఎందుకంటే మన పిల్లలకి ఏది తెలియదు. అయ్యప్ప స్వామి జన్మరాశి తెలియదు, సరస్వతి మాత గురించి తెలియదు. కాబట్టి వాళ్ళు అదే నిజం అనుకుంటారు. కాబట్టి మనం నేర్చుకోవాలి. ఫస్ట్ మన పురాణ ఇతిహాసాలని ఫస్ట్ తెలుసుకొని, మనం తెలుసుకొని మన పిల్లలకు చెప్పినట్టయితే ఎవరు ఎన్ని విధాల మాటలు వాళ్ళు మాట్లాడినా వాళ్ళు పట్టించుకునేటటువంటి అవకాశం ఉంది. ఇదే తల్లి, మన వివేకానంద తల్లి భువనేశ్వరి దేవి ఒకరోజు స్కూల్లో, వివేకానంద స్కూల్లో అడుగుతారనమాట. అందరికీ పిల్లల్ని లేపి మీరేం కావాలనుకుంటున్నారు, మీరేం కావాలనుకుంటున్నారు, మీరేం కావాలనుకుంటున్నారు అంటే ఒకరు డాక్టరు, ఒకరు ఇంజనీరు, ఒకరు కలెక్టర్ అని చెప్తారు. కానీ మన వివేకానంద మాత్రం లేచి నేను డ్రైవర్ కావాలనుకుంటున్నాను అంటాడు. డ్రైవర్ కావాలనుకుంటున్నా అంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా నవ్వుతారు. నవ్వి తన తల్లికి కంప్లైంట్ రాస్తారనమాట. అందరు గొప్ప గొప్ప వాళ్ళు కావాలనుకుంటే మీ బాబా మాత్రం డ్రైవర్ కావాలనుకుంటున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే తల్లి ఏం చేస్తుంది? తిట్టడం బెదిరించడం చేయకుండా పూజా మందిరంలోకి తీసుకెళ్తారు. పూజా మందిరంలోకి తీసుకెళ్ళి నానా అని చెప్పేసి కృష్ణుడు యొక్క విగ్రహం ఉంటుంది, కృష్ణుడు రథసారథ్యం చేసినటువంటి ఒక ప్రతిమ ఉంటుంది, దాన్ని చూపించి నాన్న నిజంగా నువ్వు డ్రైవరే కావాలి. ఎలాంటి డ్రైవర్ అవుతావు అంటే ధర్మ అర్థ కామ మోక్షాలను నడిపించేటటువంటి కృష్ణుడిలాగా గొప్ప రథసారథి కావాలి, గొప్ప డ్రైవర్ కావాలని చెప్తుంది. మరి ఆ రోజు తల్లి అందరూ అన్నట్టు వచ్చిన తర్వాత నువ్వే డ్రైవర్ అవుతావురా, నువ్వు పరిమాణంలో ఉన్న తిట్టినట్టయితే వివేకానంద అంత గొప్పవాడు అయ్యేవాడు కాదు కదా. మరి మన ధర్మాన్ని వివేకానంద చికాగోలో వెళ్ళి ఎంతో ఉపన్యాసం ఇచ్చింది. అంత గొప్పవాడిగా తయారు కావడానికి కారణం ఏమవుతుంది? మన తల్లి
ఆయన తల్లి భువనేశ్వరి దేవి. వివేకానందను అమెరికా